వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం చర్చిద్దాం. నమస్కారం గురుగారు. శుభం తల్లి. గురుగారు, మనకి ఇప్పుడు యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ అని అంటూ ఉంటున్నారు. అంటే దివ్య శక్తి, దివ్య దృష్టి అలాంటివన్నీ చెప్తూ వస్తున్నారు కదా. అంటే దీని గురించి ఏమి అంటే మీరేం చెప్తారు అసలు? దివ్య దృష్టి ఉంది. పూర్వం అందరూ దివ్య దృష్టితో చూసి చెప్పేవారు, ఫ్యూచర్లు చెప్పేవారు, పాస్ట్ కూడా చెప్పేవారు. అలాగే దివ్య శక్తి సంపాదించడం అంటే ఇప్పుడు మనకి చూస్తున్న 9 అవతారాలు భగవంతుడివి, దేవుడు అనబడేవాళ్ళు, అమ్మవార్లతో సహా శక్తికి సంపాదించిన వాళ్ళే వాళ్ళు. ఈ బాడీస్ మానవ రూపంలో ఆ శక్తి ఉన్నప్పుడు దవ్యత్వాన్ని పొంది భగవత్ స్వరూపులుగా మనం గుర్తిస్తున్నాం, పూజ చేస్తున్నాం, గుళ్ళలోకి వెళ్తున్నాం. ఆ దివ్య శక్తి లేకపోతే దేవుళ్ళకి మనం వెళ్ళాం. దేవుడు అంటేనే దివ్య శక్తి, అంతే కదా. కాస్మిక్ ఎనర్జీ అనండి, యూనివర్సల్ ఎనర్జీ అనండి, దివ్య ప్రకాశం అనండి, ఇవన్నీ వాటికి మారు పేర్లు ఉన్నాయి. మీరు దాన్ని కనుక ప్రాక్టీసెస్ చేస్తే, మీరు పొందితే తప్పకుండా మీకు కూడా దేవుడికి ఉండేటువంటి క్వాలిటీసు కొన్నిగా మీరు సంపాదించుకోవచ్చు మీరు చేసేటువంటి ప్రాక్టీసెస్. ఫర్ ఎగ్జాంపుల్, మేము జ్యోతి దర్శనాలు, దివ్య ప్రకాశాలు, సూర్యోపాసన, శక్తోపాసన అని చేయిస్తూ ఉంటాం. అంటే ఏమిటి? ప్రపంచంలో నిండినటువంటి ప్రవహిస్తున్నటువంటి లైవ్ ఎనర్జీని మీరు ట్యాప్ చేయడం, అది చెయ్యొచ్చు. సూర్యోపాసన మార్నింగ్ సూర్యోదయం టైంలో ఒక 30 seconds ఇలా చూడండి స్వామిని, అంతే. నా మంత్రం నా తోయం, ఏమీ చెప్పక్కర్లేదు, జస్ట్ చూడండి. మంత్రం కావాల్సి చేసుకోండి, మీ ఇష్టం. మంత్రం కంపల్సరీ కాదు. నేను చాలా దీక్షలు, చాలా చోట ప్రాక్టీసెస్ కూడా కొన్ని వేల మందికి ఇచ్చాను ఇప్పటి వరకు, కొన్ని సంవత్సరాలు. వాళ్ళందరూ దే ఆర్ హ్యాపీ, దే ఆర్ డూయింగ్ ప్రాక్టీసెస్. ఏంటంటే ఇలా చూడడం, అంతే. 30 seconds, క్లోజ్ యువర్ ఐస్, సేమ్ ప్లేస్, యూ విల్ గెట్ దట్. బింబం వచ్చేస్తుంది. వచ్చేయంగానే అది 1 hour 1.5 వరకు ఉంటుంది. రోజు చూడొద్దు, రోజు సూర్యోపాసన అవసరం లేదు, ఒక్కసారి చూస్తే చాలు. ఆర్ఘ్యాలంటే ఒకప్పుడు రాజులు, కృష్ణుడు, రాముడు కూడా భగవంతుడు సూర్య నమస్కారాలు ఇచ్చారు గతంలో, మన పురాణాలలో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కూడాను పొద్దున ఆ 30 seconds చూస్తే మీకు ఆ బింబం వచ్చేస్తుంది కళ్ళల్లో. యూ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. అది మీరు కాన్సన్ట్రేట్ ఎలా చేస్తుంటే అది డెవలప్ అయిపోయి మీకు డివైన్ లైట్ తప్ప, ప్రకాశం తప్ప ఏమీ కనపడదు. అది మీ ఆరా పెరుగుతుంది. AUA ఆరా, అది మీ బాడీ, ప్రతి దేవుడు వెనకాల ఆరా వస్తుంది, మీకు కూడా వస్తుంది. నేను మీ ఆరా చూడగలుగుతాను, ఎవరినైనా ఓ అబ్బాయిది ఇదంతా చూడగలుగుతాను. మీ మొహం చూస్తాను, మీ వెనకాల మీరు కూడా చూడగలుగుతారు. నేను చెప్పిన ప్రాక్టీస్ చేస్తే అద్దంలో మీరు చూసుకొని చక్కగా దూచుకోవడం, బొట్టు పెట్టుకోవడం ఎలాగైతే తయారవుతారో ఆ విధంగా మీరు మీ మొహాన్నితో పాటు ఆరా మీరు చూడగలుగుతారు. మీరు ప్రాక్టీసెస్ చేశాక, బిఫోర్ ప్రాక్టీస్ మీరు చూడలేరు, తెలియదుగా, మీ మొహమే కనబడుతుంది. ప్రాక్టీస్ చేస్తే మీకు ఆరా కనపడుతుంది. ఆ ఆరా ప్రాక్టీసెస్ పెరుగుతుంది. ముందు పుట్టుకతో మనిషికి 4 ఇంచుల నుంచి 6 ఇంచులు ఉంటుంది బేసిక్గా. ఎలా చేస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది. డూయింగ్ ఎ ప్రాక్టీస్ ఆరా పెరుగుతుంది. ఆరా పెరిగినప్పుడు ఏమవుతుందంటే జబ్బులు ఉండవు, హెల్తీగా ఉంటారు, రేడియంట్ హెల్త్, మంచి థాట్స్, కమాండింగ్ వాయిస్, ఏ పని అంటే ఆ పని చేయగలుగుతారు. ఎందుకంటే యు ఆర్ ద ఎనర్జీ కదా. అప్పుడు మీరు తినాలా, తింటేనే ఎనర్జీ. తిండికి దీనికి సంబంధం లేదు. యూనివర్స్ తిండి కాదు, అది ఫుడ్ కాదు, అది శక్తి. శక్తి ఉన్నప్పుడు మీకు ఆకలి కూడా వేయదు. రామాయణంలో రాముడు, లక్ష్మణుడు మరి అడవిలో త్రాటకం చంపడానికి వెళ్ళినప్పుడు బల అతిబల విద్యలు గురువుగారు నేర్పుతారు. ఆకలి వేయకుండా, దాహం వేయకుండా. రామాయణం గురించి మనకి సినిమాల్లో కూడా చూస్తాం కాబట్టి అవన్నీ నిజాలు అని చెప్తున్నా. ఇప్పుడు కూడా మీరు టీవీ చూస్తుంటారు, ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్గా ఎవరితో మాట్లాడుతుంటారు, ఇష్టమైన వ్యక్తులతో. అప్పుడు మీకు టైం తెలియదు. తర్వాత టీవీలో క్రికెట్ వస్తూ ఉంటుంది, మెర్జ్ అయిపోతారు, అన్నం తినరు, ఏమి తినరు, నీళ్ళు తాగరు. ఆగండి, ఆ బాల్ ఏదో అయింది, ఇంకేదో అయింది, ఏదో అంటూ ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు. హౌ ఇట్ ఈస్ కరెక్ట్ కదా. లైక్ దట్ ఈ ప్రాక్టీసెస్ చేసినప్పుడు మీకు డివైన్ ఎనర్జీ యు ఆర్ ఈటింగ్, యు ఆర్ హ్యావింగ్. ఈ ఆలోచనలు, ఈ నీళ్లు తాగడాలు ఇవేమి ఉండవు. అంటే ఆ స్థితి వచ్చినప్పుడు, స్థితి రానంత వరకు యూ హ్యావ్ టు ఫాలో రెగ్యులర్ రూల్స్. ఫుడ్ 3 సార్లు తినాలి, 4 సార్లు తినాలి.
పాపం చిన్నపిల్లలు పిజ్జా బర్గర్లు తినాలి, ఇవన్నీ కామన్. నేను ఇవేం అనడం లేదు. బట్ ఈ ప్రాక్టీసెస్ చేస్తే స్లోలీ అవాయిడ్ అయిపోతాయి, తగ్గిపోతాయి. అలా చాలా సింపుల్. యూనివర్సల్ ట్యాప్ చేయొచ్చు, మీరు బ్రహ్మాండమైన శక్తి సంపూర్ణ లైఫ్ కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే హెల్తీగా ఉన్నవాడు తొందరగా చచ్చిపోతాడా? అన్లెస్ ఎవరన్నా పిస్టోల్తో పేలిస్తేనో, లేదా నీతులో పడితేనో, లేదా యాక్సిడెంట్ అయితేనో కదా మనం జనరల్ గా వింటాం. ఇప్పుడు అవి కూడా కావు, మీకు తెలిసిపోతుంది. నేను అటు వెళ్తే నాకు చెడు జరుగుతుందని మీకే తెలుస్తుంది. పలానా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నన్ను వాళ్ళు వాడుకొని మోసం చేస్తారని మీకే తెలుస్తుంది. అలాంటప్పుడు చెడ్డ వాళ్ళతో తిరగరు, మంచి వాళ్ళతో తిరుగుతారు, సత్సంగం చేస్తారు, మంచి ఆలోచనలు క్యారీ చేస్తారు, మంచిగా ఉంటారు, ఎక్కువ లైఫ్. ఇఫ్ యూ వాంట్ లైక్ భీష్ముడు 236 సంవత్సరాలు ఉన్నాడు, ఆయన ఇష్టంతో వదులుకున్నాడు. లైక్ దట్ యూ ఆల్సో. ఎవరైనా సరే ఆ కండిషన్ వస్తుంది, ఆ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. యూనివర్సల్ పవర్ మీరు అయిపోతారు. వండర్ఫుల్. ఇష్టం లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు ఈ ప్రాక్టీసెస్ రూపాయి ఖర్చు లేదు. గుళ్ళలోకి వెళ్ళాలి, క్యూల్లో కట్టాలి, డబ్బులు కట్టాలి, 2-3 గంటలు వెయిట్ చేస్తే కానీ దేవుడి దర్శనం కాదు. రోడ్డు మీద నిలబడి దండం పెట్టుకుంటే పైన సూర్యుడు కనపడతాడు. ఎనీవేర్ దేవుడు కనపడకుండా ఉంటాడా? లేదు. చక్కగా దర్శనం చేసుకోవచ్చు. షేప్లెస్ గాడ్. వీఆర్ ఆల్ షేప్ కదా, దేవుడు కూడా షేప్ కదా. రాముడు, లక్ష్మణుడు అసలు ఎనర్జీకి నో షేప్. ఇఫ్ యూ వాంట్ షేప్ యూ క్యాన్. షేప్ ప్లస్ పవర్, షేప్ ప్లస్ గాడ్స్. అది సింపుల్ చెప్పా. ఓకే అండి, ధన్యవాదాలు. అమ్మ శుభం తల్లి.